ఆ అమ్మాయికి 2 ముఖాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆమె సోదరిది. ఆమె సోదరి ప్రతిరోజూ ఆమె జుట్టులో దాక్కుని ఉండాలి. కాబట్టి వారి అమ్మ ఆమెకు ఫార్వర్డ్ అని పేరు పెట్టింది. ఆమె సోదరికి బ్యాక్వర్డ్ అని పేరు పెట్టింది. కానీ బ్యాక్వర్డ్‌కు ఇది అన్యాయంగా అనిపించింది. ఎందుకంటే ఒకరోజు వారు ఒక అబ్బాయిని కలిశారు. ఇద్దరూ అతన్ని ఇష్టపడ్డారు. కానీ ఫార్వర్డ్ మాత్రమే అతని గర్ల్‌ఫ్రెండ్ కాగలిగింది. బ్యాక్వర్డ్ మాత్రం వారు డేట్‌కి వెళ్ళినప్పుడు జుట్టులోనే దాక్కుని ఉండాలి. ఫార్వర్డ్ తన సోదరి కోసం బాధపడింది. కాబట్టి అబ్బాయికి నిజం చెప్పాలనుకుంది. అదే సమయంలో వారి అమ్మ వచ్చి ఆమెను ఆపేసింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ ఎవరికీ వారి రహస్యం గురించి చెప్పకూడదని హెచ్చరించింది. కాబట్టి మరుసటి రోజు ఫార్వర్డ్ అబ్బాయితో సంబంధం ముగిసిందని చెప్పడానికి వెళ్ళింది. ఎందుకంటే వారి రహస్యం భద్రంగా ఉండాలి. కానీ పాఠశాలలోని ఒక చెడు అమ్మాయి ఈ రహస్యాన్ని తెలుసుకుంది. ఫార్వర్డ్ చాలా భయపడింది. కొంత సమయం తర్వాత ఆ చెడు అమ్మాయి కొంతమందితో తిరిగి వచ్చింది. తాను దీనిని లైవ్ స్ట్రీమ్ చేసి ఫార్వర్డ్ రహస్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని అంది. ఫార్వర్డ్ భయంతో తన బూట్లు వారి వైపు విసిరి వేగంగా పరిగెత్తింది. కానీ ఆ చెడు అమ్మాయి ఆమెను పట్టుకుంది. అప్పుడు మళ్ళీ వారి అమ్మ వచ్చింది. కానీ ఈసారి ప్రజలు ఆమెను ఆపేశారు. తర్వాత ఆ చెడు అమ్మాయి ఫార్వర్డ్ జుట్టును గట్టిగా లాగింది. కానీ తదుపరి క్షణంలోనే ఆమె స్తబ్దురాలైంది. ఎందుకంటే రెండవ ముఖం కనిపించలేదు. వారి అమ్మ కూడా షాక్ అయింది.